అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! అంటే శిల్పకళా వేదిక అంటే ఈరోజు కళకళ ఆడిపోతుంది. అండ్ ఐ థింక్ ఇట్స్ బీన్ లైక్ ఏజెస్ సిన్స్ వీ హావ్ బీన్ ఆన్ స్టేజ్ అండ్ శిల్పకళా వేదికని ఎప్పుడో చూసినట్టుంది. అవునా నితిన్? సో మళ్ళీ ఇలా ఇంతమందిని స్టేజ్ మీద కలిసే రోజు ఇంత ఫాస్ట్గా వస్తాను అనుకోలేదు. యాక్చువల్గా ఒక స్పెషాలిటీ ఏంటి తెలుసా? ఎగ్జాక్ట్లీ ఇట్స్ బీన్ 1 year సిన్స్ ద లాక్డౌన్ స్టార్టెడ్. ఈరోజు 21st March కదా, 22nd Marchని ఆయన అనౌన్స్ చేసి లోపలికి వెళ్ళి కూర్చోండి, క్లాప్స్ కొట్టండి, దీపాలు పెట్టండి అంటే ఏదో చెప్పారు. మనం కొట్టమంటే కొట్టాం, పెట్టమంటే పెట్టాం, లాస్ట్కి ఏమైందో తెలియదు కానీ ఫైనల్గా మళ్ళీ అందరం కలిసి బతికే ఉన్నాం. చాలా సంతోషం. సో అందరూ ఒకసారి ఓ వేసుకోండి. యా అండ్ థ్యాంక్ యూ వెంకీ గారు ఫర్ దిస్ లవ్లీ ఫిల్మ్. మిమ్మల్ని వెంకీ గారు ఫర్ దిస్ లవ్లీ ఫిల్మ్ రంగ్ దే. హాయ్ సార్. అండ్ థ్యాంక్ యూ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫర్ దిస్ ఫిల్మ్. వంశీ గారు కనిపించట్లే అక్కడ. థ్యాంక్ యూ వంశీ గారు. ఇది యాక్చువల్గా ఏంటంటే వెంకీ గారికి నాది ఒక చిన్న జర్నీ ఉంది, అది చెప్పాలి నేను ఫస్ట్. తొలి ప్రేమ మూవీకి ఫస్ట్ ఆయన వచ్చారు ఇలా మ్యూజిక్ చేయాలని. అప్పుడు నేను చేయాల్సింది అది, కానీ అప్పుడు ఐ హ్యాడ్ వన్ ఆస్ట్రేలియా టూర్ ఏదో ఉండింది. సో యాక్చువల్ ఫస్ట్ పోస్టర్ మీద నా పేరే ఉంటుంది. సో దాని తర్వాత ఇది కుదరలా డేట్స్ అని, అది చేయడం కుదరలేదు. దాని తర్వాత మళ్ళీ మజ్ను సినిమా అప్పుడు వచ్చారు. దాని తర్వాత ఏదో కొన్ని రీజన్స్ వల్ల అది కూడా చేయడం కుదరలేదు. దాని తర్వాత ఏంద్ర ఇక్కడికి వెళ్తే జరుగుతా లేదా అనే డౌట్ ఆయనకు వచ్చినట్టుంది. ఒకసారి అనుకోకుండా ఫ్లైట్లోకి వెళ్తాం. అవునా? ఫ్లైట్లోకి వెళ్తే కరెక్ట్గా పక్క సీట్. అప్పుడు ఆయన వెళ్తుంటే ఆ 1 hourలో సార్ ఒక కథ చెప్తాను, మీకు నచ్చితే ఈసారైనా చేయండి అన్నారు. అని అప్పుడు నాకు ఫ్లైట్లో ఆ 1 hourలో నెరేట్ చేసిన కథే రంగ్ దే. విన్న వెంటనే నాకు చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను. అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. ఐ సెడ్ చాలా బాగుందండి, ఇది డిఫరెంట్గా మనం చేద్దాం అన్నాను. దెన్ ఆయన ఫ్లైట్ ల్యాండ్ అయ్యి ప్రొడ్యూసర్ మాట్లాడి నాకు ఫోన్ చేశారు. అండ్ దట్స్ హౌ రంగ్ దే హ్యాపెండ్. ఐఎమ్ రియలీ గ్లాడ్ అండ్ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ రంగ్ దే. థ్యాంక్ యూ వెంకీ గారు. ఇట్ వాజ్ అన్ ఆసమ్ జర్నీ వర్కింగ్ విత్ యూ. చాలా సాఫ్ట్గా చాలా మంచోడిలా కనిపిస్తూ ఉండే వెంకీకి థ్యాంక్స్ చెప్పుకున్నాను, కానీ అంత కాదు అది. అండ్ నితిన్ బ్రో, నేను నితిన్ కూడా యాక్చువల్గా ముందు ఒక 1 or 2 films చేయాల్సి ఉండింది. అది అలా సెట్ అవ్వక అలా చేయలేదు. కానీ ఫైనలీ వీఆర్ హ్యాపీ దట్ వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ సంథింగ్ ఫిల్డ్ విత్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ రంగు. ఇట్ వాజ్ రియలీ ఆసమ్ నితిన్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఈ మూవీ నిజంగానే నితిన్ చేసిన ఫిల్మ్స్లో కూడా చాలా డిఫరెంట్ ఫిల్మ్ అవుతుంది ఇది. అండ్ సో ఐమ్ రియలీ గ్లాడ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ కీర్తి, యాజ్ ఆల్వేస్ యూ రాక్డ్ ఇట్. నాకు వేరే అప్రిషియేట్ బోత్ ఆఫ్ యూ ఇస్, నేను వెంకీ దగ్గర స్టోరీ విన్న వెంటనే అదే అన్న, ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ సచ్ యంగ్ స్టార్స్ ఇలాంటి ఒక స్టోరీని వీళ్ళు అంటే ఇది ఒక యూత్ఫుల్గా ఉంటూనే ఒక మెచ్యూర్డ్ స్టోరీ, దాన్ని యాక్సెప్ట్ చేయడం, దాన్ని క్యారీ చేయడం కూడా చాలా చాలా కష్టం. సో ఐ థింక్ వీ ఆల్ నీడ్ టు గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అర్జున్ అండ్ అను. అండ్ దెన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై లిరిక్ రైటర్ శ్రీమణి గారు. ఈయన ఈ మధ్య సింగిల్ గాడ్ల తప్ప ఆయన అంటున్నాడు. అవునా? సో చాలా బాగా రాశారు ఒక్కొక్క పాట. థ్యాంక్ యూ సో మచ్, చాలా అందం తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. ఇంకా మిగతా మా సింగర్స్ అందరు కూడా థ్యాంక్స్. ఈరోజు పర్ఫామ్ చేసిన సాగర్కి, మంగ్లీకి, హరిప్రియ హాయ్, హరిప్రియకి, కపిల్ హాయ్, అందరికీ కూడా థ్యాంక్స్. అంతే అయిపోయింది. సుమ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి. అసలు దేవి గారు అండ్ ఏంటండి మీ కామెడీ, అసలు అదరగొట్టేశారు ఇక్కడ. ఆయన అసలు సినిమాలో చూడాలి, ప్రతి సీన్ మేము పడి నవ్వాం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు. ఇట్ ఈస్ రియలీ అమేజింగ్. అండ్ పిసి శ్రీరామ్ గారు వర్క్, ఇట్ ఈస్ ఫెంటాబులస్. అంటే ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ కాదు, ఏదో ఎప్పుడు వదిలేస్తే ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఏంటండి. ఆ రంగుదేలో కొంచెం రంగు తీసి పూసుకోండి, ఫేస్లో నవ్వండి. పిసి శ్రీరామ్ గారు క్లాప్స్ కట్టాలి. అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దేవి గారు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ a lot. థ్యాంక్స్ a lot. ఫ్యాంటాస్టిక్. నో ద పర్ఫార్మెన్స్ ఆర్ ఆల్ ఓవర్. ఆగండి, పాట ఏం లేదు కానీ ఒక్క నిమిషం. ముఖ్యంగా ఈరోజు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మా మాటల మాంత్రికుడు, ద వన్ అండ్ ఓన్లీ డియర్ త్రివిక్రమ్ గారు ఈరోజు ఇక్కడ ఉండటం నిజంగా చాలా 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 హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ స్వామి ఫర్ గ్రేసింగ్ అవర్ అకేషన్. అండ్ మొన్న మీరు పంపించిన మెసేజ్ నాకు చాలా చాలా ఒక ఊపుని, ఉత్సాహాన్ని,
ఉల్లాసాన్ని ఇచ్చింది. అదేంటంటే ఆగండి, అదేంటి కంగారు పడద్దు. ఫస్ట్ హాఫ్ చూసాను స్వామి, అదిరిపోయింది సినిమా, సూపర్గా ఉంది, ఎక్స్ట్రాడనరీగా ఉందని చెప్పి, ముఖ్యంగా ఊరంతా వెన్నెల మనసంతా చీకటి ఆ సాంగ్ గురించి చాలా ఎక్స్ట్రాడనరీగా మెసేజ్ పంపించారు. ఇట్స్ ఫియర్లెస్ కాంపోజిషన్. జనరల్గా ఒక కమర్షియల్ ఫిల్మ్లో ఇలాంటి కాంపోజిషన్, ఇలాంటి ఒక పాట కంపోజ్ చేయడానికి జనరల్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ధైర్యం చేయడు. ఇది చాలా బాగుంది అని ఆయన అప్రిషియేట్ చేశారు. దట్ రియలీ మెంట్ ఎ లాట్ టు మీ స్వామి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ. సో రియలీ థ్యాంక్స్ టు యూ. ఆ సాంగ్ కూడా ఎలా కంపోజ్ చేయడం జరిగిందంటే, ఒకరోజు దీపావళి అప్పుడు చెన్నై వస్తే వెంకి మా చెల్లెళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, అంటే వాళ్ళది పైన పెంట్ హౌస్, ఊరంతా కనిపిస్తుంది అన్నమాట. సో అప్పుడు దీపావళికి ఎప్పుడు అక్కడికి వెళ్తుంటాం, ఎందుకంటే క్రాకర్స్ పేలేటప్పుడు నాకు చూడటం ఇష్టం. అలాగా నేను అంటించను కానీ మిగతా వాళ్ళు అంటించినప్పుడు చూస్తుంటాను అలా అన్నమాట. సో క్రాకర్స్ చూస్తున్నప్పుడు అప్పుడు ఈ సిచ్యువేషన్ చెప్పారు ఆయన. అప్పుడన్నా ఇమాజిన్, ఒక సాడ్ సాంగ్ జనరల్గా అయ్యో లైఫ్ అంతా పోయిందా అని కాకుండా ఒక సెలబ్రేషన్ ఉంది అందులో, ఒక పెళ్లి జరుగుతుంది, బట్ సంథింగ్ హిడెన్ సాడ్నెస్ ఉంది. సో అందులో ఒక సెలబ్రేషన్లో ఒక సాడ్ సాంగ్ చేద్దామా అన్నాను. వెంకీ గారు ఫస్ట్ అర్థమైందో లేదో కానీ ఎందుకు మంచిదని అర్థమైనట్టే ఎక్స్ప్రెషన్ పెట్టి బాగుంది అని అన్నారు. లోపల బాగోలేదు అనుకున్నారేమో తెలియదు నాకు. అనుకునే ఉంటారు మీరు, మీ గురించి నాకు తెలుసు. బట్ ఎనీవేస్ ఆయన లోపల ఏమనుకుంటే మనకేంటి బయట అన్నది ఇంపార్టెంట్ అని చెప్పి ఓకే చేస్తారు. సో ఆ టెరెస్లోనే పాడనమాట. అంటే ఊరంతా వెన్నెల మనసంతా చీకటి, అంటే వెన్ ద హోల్ వరల్డ్ ఈజ్ సెలబ్రేటింగ్ బట్ వెన్ సాడ్నెస్ ఈజ్ దేర్ ఇన్సైడ్ అనే ఐడియా ఎలా ఉందంటే సూపర్గా ఉందన్నారు. దాని తర్వాత శ్రీమణికి చెప్తే ఆయన ఈ మాత్రం ఇస్తే నేను నా తడాక నేను చూపిస్తాను, తొడ కొట్టి మరీ రాశారు పాట. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంత సీరియస్ పాటకి ఇంతకంటే కామెడీ ఇంట్రడక్షన్ ఎవడు ఇవ్వలేడు. థ్యాంక్ యూ సో మచ్.